ఈ బులెటిన్ ను మీకు అందిస్తున్న వారు సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. శ్రీ ధన్వంతరి నమః. పూజ్యులైన మా గురువులకు, మా వైద్య వంశ పెద్దలకు నమస్కారం. అందరికీ నమస్కారం అండి. నేను మీ డాక్టర్ సుదర్శనమూర్తిని, సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ, ఆంధ్రప్రదేశ్. వేల సంవత్సరాలుగా మానవ కోటికి సంపూర్ణ ఆరోగ్యాన్ని, ఆయుష్ని ప్రసాదిస్తున్న ఆరోగ్య నిధి మన భారతీయుల సాంప్రదాయ జీవన విధానం ఆయుర్వేదం. అందరూ అంటున్నట్టు ఆయుర్వేదం అంటే ఆకులు అమలు కలిపి ఇచ్చేది కాదు. ఇది ఋషిప్రోక్త ఆయుర్వేద శాస్త్రం. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ ప్రతి శుక్ర శనివారములు కాకినాడలో టూటౌన్ పోలీస్ స్టేషన్ వెనుక లచ్చిరాజు వారి వీధిలో మేడలో ఫస్ట్ ఫ్లోర్. సెల్ 9849603366. నమస్తే, కేసీసీ న్యూస్ కు స్వాగతం. నేను విజయ. ముందుగా హెడ్లైన్స్. విభిన్న ప్రతిభావంతుల ప్రత్యేక గ్రీవెన్స్ లో విశేష స్పందన. దివ్యాంగుల నుంచి అర్జీలను స్వీకరించిన జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్. విద్యా, సాహిత్య, చరిత్ర రంగాలకు డాక్టర్ చిరంజీవిని కుమారి విశిష్ట సేవలు అందించారు. సంస్మరణ సభలో ఘన నివాళులర్పించిన నాయకులు, పూర్వ విద్యార్థులు. అన్నదాతలను ఆదుకునేందుకే అన్నదాత సుఖీభవ పథకం. కరపలో పథకం చెక్కులను రైతులకు అందించిన ప్రజాప్రతినిధులు. పిఠాపురం పట్టణంలో ఆక్రమణల తొలగింపుపై ప్రత్యేక దృష్టి. మున్సిపల్ కమిషనర్ రాజేశ్వరరావు వెల్లడి. ఇక వివరాలకు వెళ్తే, జిల్లాలోని దివ్యాంగుల సంక్షేమం సమస్యల పరిష్కారం నిమిత్తం శనివారం కాకినాడ కలెక్టరేట్ పీజీఆర్ఎస్ ప్రజావాణి హాల్లో ప్రత్యేక గ్రీవెన్స్ జరిగింది. విభిన్న ప్రతిభావంతుల సంక్షేమం, సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ జిల్లాలో దివ్యాంగుల సమస్యలను పరిష్కరించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, డిఆర్ఓ డాక్టర్ టి తిప్పనాయక్, సిపిఓ పి త్రినాథ్, జిల్లా స్వర్ణ గ్రామ వార్డు అధికారి జె వేణుగోపాల్, డిఆర్డీఏ పీడీ జి శ్రీనివాస్, విభిన్న ప్రతిభావంతుల వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఏడీ శ్రీనివాస్ తదితరులతో కలిసి హాజరై దివ్యాంగుల నుంచి అర్జీలు, వినతులు స్వీకరించారు. కార్యక్రమంలో పెన్షన్లు, గృహం, సహాయ సహకారాలు, సహాయ పరికరాలు మంజూరు, విద్య, ఉపాధి, ఆరోగ్య సేవలు, సంక్షేమ పథకాలు, శాఖపరమైన విషయాలకు సంబంధించి మొత్తం 123 అర్జీలు అందాయి. ఈ అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ గడువు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రతి నెల 3వ శనివారం ప్రత్యేక దివ్యాంగుల గ్రీవెన్స్ నిర్వహించబడుతుందని అన్నారు. ఈ దివ్యాంగుల ప్రత్యేక పీజీఆర్ఎస్ కార్యక్రమంలో వివిధ సమస్యలపై అందిన అర్జీలపై జిల్లా అధికారులు తక్షణమే స్పందించి నిర్ణీత సమయంలో పరిష్కారానికి తగిన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో గల దివ్యాంగులు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కోరారు. ఈ గ్రీవెన్స్ కార్యక్రమంలో కలెక్టరేట్ ఏవో సిహెచ్ వెంకటలక్ష్మి, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు. చిరంజీవిని కుమారి సేవలు వెలకట్టలేనివని, కేవలం విద్యారంగమే కాకుండా చరిత్ర, సాహిత్య రంగాల్లో తెలుగు భాష పరిరక్షణలో ఆమె కృషి అపారమని ఎమ్మెల్సీ పద్మశ్రీ అన్నారు. శనివారం కాకినాడ ఐడియల్ కళాశాల ప్రాంగణంలో జరిగిన విద్యా సంస్థల స్థాపకురాలు, ప్రముఖ సామాజికవేత్త డాక్టర్ పి చిరంజీవిని కుమారి ప్రథమ వర్ధంతి సంస్మరణ సభలో పాల్గొని ఆమె ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ మాట్లాడుతూ, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా చరిత్రలో చిరంజీవిని కుమారి సువర్ణాక్షరాలతో లిఖించబడ్డారని, ఆమె నిత్య స్మరణీయురాలని అన్నారు. రామచంద్రపురం పూర్వ శాసనసభ్యులు చెల్లిపోయిన వేణుగోపాల్ కృష్ణ నివాళులర్పిస్తూ, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా చరిత్ర, సంస్కృతి అధ్యయనంలో మేడం అపారమైన కృషి చేశారని, దాన్ని గ్రంథస్థం చేయడంలో జిల్లా పరిషత్ అధ్యక్షుడిగా నేను పాల్గొనడం ధన్యతగా భావిస్తున్నానని అన్నారు. ముమ్మడివరం శాసనసభ్యులు దాట్ల బుచ్చిబాబు మాట్లాడుతూ, ఐడియల్ విద్యా సంస్థల స్థాపన ద్వారా చిరంజీవిని కుమారి పేద మధ్యతరగతి విద్యార్థులకు విద్యను అందించి వారిని ఉన్నత స్థానంలో నిలిపారని ఆయన అన్నారు. ఈ సభలో ఇంకా ఆచార్య జీవీఆర్ ప్రసాదరాజు, మురళీకృష్ణ, కె ప్రసాదరాజు, విఎస్ లక్ష్మీ కళాశాల డాక్టర్ సంధ్య, గాంధీ భవన్ అధ్యక్షులు విఎల్ గాంధీ, డాక్టర్ పరిచూరు కృష్ణారావు, బి సత్యనారాయణరాజు, అడపల రత్నప్రసాద్, కె పద్మనాభం, పల్లవలి వీరబాబు, ఐద్వా రమణి, జవహర్ అలీ, కటకంశెట్టి బాబు తదితరులు పాల్గొని నివాళులర్పించారు. పాటగా పుస్తకాల్లో వేసిన అచ్చులు ఒకటే కాదు, చదవడం, జీవితాన్ని కూడా చదవడం నేర్పిన వ్యక్తి ఆమె. ఆమె యొక్క ఆవిడ గురువుగా, మేము శిష్యులుగా అనేక మందిని ఈ కాలేజీ ఐడియల్ కాలేజీ నేను 78లో నేను ఈ కాలేజీలో 80 దాకా చదవడం జరిగింది. ఆవిడ 79లో మేడం వచ్చారు, ప్రిన్సిపల్గా వచ్చారు. అప్పటి నుంచి కూడా ఈ రోజు దాకా కూడా ఎప్పుడు కూడా ఆవిడ ఆశీస్సులు మా అందరికీ ఎప్పుడు ఉంటారంటే
ఎప్పుడు అవకాశం ఉన్నా ఆవిడని కలడానికి మేము ఎప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉంటాం. ఎందుకంటే ఆవిడ దగ్గర నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఇంతకాలం ఒక ప్రైవేటు విద్యా సంస్థని ఇంతకాలం ఇంత సమర్థవంతంగా నడపగలిగితే తర్వాత కిరణ్ వేళ ఆయన ఇంజనీరింగ్ కాలేజ్ కూడా చేసి దాన్ని నడుపుతూ ఉన్నారు, ముందుకి తీసుకెళ్తా. అలాగే ఈ ఇంచుమించు నాకు తెలిసి కాకినాడలో చదివిన ఒక 25% మంది చిరంజీవి కుమార్ గారి యొక్క శిష్యులే. వాళ్ళందరూ కూడా చాలా అభివృద్ధిలో ఉన్నారు, చాలా బాగున్నారు. ఆవిడ కూడా బయట చల్లగా ఉండాలి, ఆవిడ చూపు మా అందరి మీద చల్లగా పడాలి చెప్పి ముందుకు తీసుకెళ్తున్నారు. సో ఎడ్యుకేషన్ అన్నది మనం ఒక్క పిల్లలకి చదివించుకుంటేనే మనకు కష్టం అనిపిస్తుంది, కానీ అటువంటిది ఎన్నో వేల మందికి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేసింది మన ఐడియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. సో వేర్ దెర్ ఇస్ విల్ దెర్ ఇస్ ఎ వే అన్నది తీసుకెళ్లారు మన గౌరవనీయ చిరంజీవి కుమారి గారు. అలాగే వాళ్ళ సన్ కిరణ్ గారు కూడా దీన్ని ఈ లెగసీని ముందుకు తీసుకెళ్తూ ఈ ఐడియల్ కాలేజ్ ఇన్స్టిట్యూషన్స్ అన్నది కాకినాడే కాదు మొత్తం స్టేట్ అంతా కూడా గుర్తుండిపోయేటట్టుగా ఒక మంచి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్గా రన్ అవ్వాలని చెప్పి, అలాగే అందరు బ్లెస్సింగ్స్తో అంటే మేడం గారి బ్లెస్సింగ్స్తో మనం కూడా మేడం నుంచి కొంచెం నేర్చుకోవాలి. అంటే షీ వాజ్ నెవర్ సాటిస్ఫైడ్. అలాగే ఇంకొకటి చిన్న ఇన్స్టెన్స్ ఒకటి చెప్తానండి. ఐ థింక్ ఇట్ వాస్ 2 to 3 years బ్యాక్. మనము రెస్పెక్ట్ కొద్దీ మేడం కూర్చుంటే మనం లేపడానికి ట్రై చేస్తాము. షీఈస్ ఏజ్డ్ పర్సన్, మనం లేదు. షీ సెడ్ నో, నాలో స్టామినా ఇంకా ఉన్నది, ఐ కెన్ స్టాండ్ ఆన్ మై ఓన్ అని చెప్పి ఆమె లేసారు చైర్లో నుంచి. అంటే ఇక్కడ ఏంటంటే మనం ఇండిపెండెంట్గా ఉండాలి, డిపెండెంట్గా ఉండకూడదు లైఫ్ ఉన్నంత వరకు అన్నది ఒక చిన్న మెసేజ్ ఆవిడ ఇవ్వడం జరిగింది. సో వెన్ ఎవర్ ఐ ఫెల్ట్ డిస్కరేజ్డ్, లేదంటే వచ్చేసి లోన్లీగా, లేదంటే ఒక స్టెప్ డౌన్గా ఫీల్ అయినప్పుడల్లా కూడా మేడం తలంచుకుంటే ఎంతో కొంత లోపల హోప్, లేదంటే మనం చేయగలను. వెన్ షీ కెన్ స్టాండ్, వై కాంట్ వి అన్నది ఒక చిన్న మెసేజ్గా నేను తీసుకొని రియల్లీ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. సో ఈరోజు నా విద్యార్థులకు కానీ మరి యాజమాన్యాన్ని కూడా అనునిత్యం పర్యవేక్షణ చేసి ఎంతో మంది విద్యార్థుల్ని ఉద్యోగ అవకాశాలు కల్పించి ఈరోజు పెద్ద ఎత్తున మంచి పొజిషన్ లో చాలా మంది ఉన్నారు. వారందరూ కూడా ఈ రోజు ఇక్కడ కార్యక్రమాలు రావడం జరిగింది. ఆవిడ ఏదైతే విద్య ఉందో మన మానవ జీవితంలో ప్రధానమైన విద్య అనే ఉద్దేశంతో ఆవిడ ఫస్ట్ నుంచి కూడా ఎంతో కష్టపడి ఏడీఎల్ కాలేజీకి మంచి పేరు తీసుకొచ్చి మరి ఇక్కడ నుంచి డిగ్రీ కాలేజ్, ఆర్ట్స్ కాలేజ్ కూడా కట్టి అక్కడ ఇంజనీరింగ్ అన్ని కూడా పెట్టి పెద్ద ఎత్తున ఈ కాకినాడలో ఉన్న ప్రజలందరికీ, చుట్టుపక్కల కాకినాడ చుట్టుపక్కల పరిస్థితి ప్రాంతాలందరికీ కూడా పెద్ద ఎత్తున విద్యని అభ్యసించి మరి ఎంతో మందిని గొప్ప వ్యక్తులు తయారు చేసిన మహామూర్తి ఆవిడ చిరంజీవి మేడం గారు. మరి విద్యతో పాటు ఒక మనిషి నడవడికి ఎలా ఉండాలో అన్ని కూడా క్లియర్ గా ఆవిడ అనునిత్యం ఈ సమాజం గురించి, ఈ శ్రేయస్సు గురించి ఎంతో కృషి చేసిన గొప్ప వ్యక్తి. ఆ కార్యక్రమంలో మేము కూడా పాల్పంచుకోవడం చాలా సంతోషంగా భావిస్తూ వాళ్ళ అబ్బాయి కిరణ్ గారు మేము కూడా చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళం కాకినాడలో. దాని మీద ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం కూడా సంతోషంగా భావిస్తూ వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రగాఢ సానుభూతి. ఆవిడ పవిత్రమైన మా ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి మంచి పేరు రావడానికి కారణం మేడం గారండి. ఆ రోజుల్లో పర్సనిఫికేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే చిరంజీవి కుమారి గారు. మేడం గారి స్కూల్లోని, మేడం గారి కాలేజీలోని చదవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నేను వైస్ ఛాన్సలర్గా అపాయింట్ అయినప్పుడు కూడా ఆవిడ కృషి చేసి, ఆవిడ కృషిలో వచ్చిన గోదావరి సాధన సమితి యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా అవడం, ఆవిడ నన్ను దగ్గరుండి ఆవిడని మెచ్చుకోవడం చూస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. మేడం గారు మీ కన్సర్న్లో తిరిగి రావడం, మిమ్మల్ని ఎప్పటికీ మెచ్చుకోవాలని చెప్పడం. ఒక అద్భుతమైన వ్యక్తి మేడం గారు. ఆవిడ డైరెక్షన్లో చాలా మంది మాట్లాడడం ఎదిగారు. ఆల్రెడీ ఆవిడ గురించి ఎంత చెప్పినా తక్కువే. మేడం గారిది ఒక తరం, ఆ తరం ఎప్పుడు కూడా సమాజం గురించి ఆలోచించే తరం. అది మాకేంటి, మా కుటుంబం ఏంటి, మా సంస్థ ఏంటి అని కాకుండా సమాజానికి నేను ఏం చేయాలి అనేటువంటి ఆవిడ చేసినటువంటి కృషి. ఆవిడ జీవితాంతం కూడా ఈ సమాజానికి నేను ఇంకా ప్రతిరోజు ప్రతి క్షణం నేను ఏం చేయాలి అని ఆవిడ అనుకోవడం, మా చేత చేయించడం కూడా అలాగే చేశారు. అందుకని అటువంటి తరం మళ్ళీ రాదు. వాళ్ళు ఆ తరంలో మేడం గారు చాలా ప్రథమరాలు. ఆవిడకి ఎప్పుడు కూడా ఒక సంపాదించుకుందామని కానీ ఏమీ ఎట్టి పద్ధతులు లేదు.
అందుకని విద్యా సంస్థలు విద్యా వ్యాప్తి కోసం ఎంతోమంది ఒక కొన్ని జనరేషన్స్ ఆవిడ ఎడ్యుకేషన్ చేశారు. ఆవిడ విద్యను నేర్పించి ఒక భావి పౌరులుగా తీర్చిదిద్దారు. ఒక స్టూడెంట్ అనేటువంటి వాడు ఓన్లీ విద్య కాకుండా అన్ని రంగాల్లో కార్యక్రమాలని ఆవిడ నిత్యం కృషి చేసి మా చేత ఆ విధంగా చేయించారు. ఆవిడ యొక్క మరణం మాకు ఇప్పుడు తీవ్ర వేదన. ఒక ఆవిడ యొక్క భావాలని ఆదర్శాలను గుర్తు చేసుకుంటాం. అన్నదాతలను ఆదుకోవాలనే ఉద్దేశ్యంతో ప్రతి సంవత్సరం అన్నదాత సుఖీభవ పీఎం కిషన్ ద్వారా ప్రతి రైతుకు 20,000 రూపాయలు అందించడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, వైజాగ్ ఎమ్మెల్యే పంచుల రమేష్, గూడూరి ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ పేర్కొన్నారు. కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం ప్రజా పరిషత్ కార్యాలయంలో 2026-2027 సంవత్సరానికి గాను అన్నదాత సుఖీభవ పీఎం కిషన్ మొదటి విడత నిధులు కాకినాడ రూరల్ నియోజకవర్గం 10,076 మంది రైతులకు 6,80,00,000 రూపాయల చెక్కులను రైతులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వచ్చిన అతిథులు మాట్లాడుతూ రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయంగా నిరుపేద రైతు కుటుంబాన్ని ఆదుకోవాలనే ఉద్దేశ్యంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్నదాత సుఖీభవ పీఎం కిషన్ ద్వారా ఏడాదికి 20,000 చొప్పున రైతు ఖాతాలో జమ చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ రూరల్ కోఆర్డినేటర్ పిల్లి అనంతలక్ష్మి సత్యబాబు, కోఆర్డినేటర్ కటకంశెట్టి బాబీ, మాజీ ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు, తెలుగుదేశం పార్టీ నాయకులు డాక్టర్ చెప్పడి వెంకటేశ్వరరావు, నురుకుర్తి వెంకటేశ్వరరావు, భోగిరెడ్డి గొండలరావు, మండల వ్యవసాయ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. నీరు రైతులు అందించడం, అలాగే ఒక ఎకరం కూడా మునిగిపోకుండా డ్రైనేజ్ సిస్టమ్ కూడా సరి చేసి దానికి మీ నాయకత్వాన్ని, కూటమి నాయకత్వాన్ని చేసేందుకు చాలా గర్వపడతా ఉన్నాం. అట్లాగే ఎరువు విషయంలో ఎక్కడో తెలంగాణలో ఎరువు కరువు వస్తే ఇక్కడ ఎరువు కరువు అన్నట్టుగా సృష్టించడానికి వైసీపీ వాళ్ళు ప్రయత్నం చేస్తే ఒక బస్తాలు కొనుక్కునే వాళ్ళు 6 బస్తాలు కొనుక్కుని పరిస్థితి కృతజ్ఞంగా కరువు సృష్టించడానికి ప్రయత్నం చేసినా దాన్ని అధిగమించి ప్రతి ఒక్కరికి కూడా ఎరువు అందించడం జరిగింది. అలాగే ప్రతి గింజ కూడా కొన్నాం, టైంకి కొన్నాం. అలాగే ప్రతి గింజకి కూడా 24 గంటలు తిరగకుండా మనం డబ్బులు వేసామని చెప్పి సగర్వంగా మనం చెప్పుకోగలుగుతా ఉన్నాం. అట్లాగే టార్గెట్ అయిపోయినా సరే మిల్లర్స్తో దగ్గరుండి ఆ గిట్టుబాటు ధర 1,700 రూపాయలకి కూడా పంపించిన ఘనత ఈ ప్రభుత్వం అని చెప్పి నేను ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు ఈరోజు ఈ గొప్ప నిర్ణయం తీసుకోవడం మనకి రైతులకు ఎంతో ఒక గొప్ప ధైర్యం ఇచ్చే ఒక మంచి ప్రోగ్రాం. ఈరోజు ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క రైతు సోదరులకు కూడా మీ కష్టం అంటే ఏంటో మేము మా కళ్ళలా చూస్తున్నాం. ఎందుకంటే మా సైడ్ రైల్వే కోట సైడ్ బనానా, మ్యాంగో ఎక్కువ ఉంటాయి. వర్షాలు గాలితో ఉన్నప్పుడు బనానా రైతు ఎక్కువ నష్టపోతూ ఉంటాడు. కావున ఆ రైతు కష్టాలు, ఆ రైతు పడే ఇబ్బందులు కూడా మాకు అందరికీ తెలుసు. కావున వాళ్ళ దగ్గరగా ఎప్పుడు నేను ఉంటాను. ఈరోజు మీ అందరి కళ్ళలో ఈ అమౌంట్ ఒక 1 or 2 అవర్స్లో మీ అకౌంట్లో మన గౌరవ ముఖ్యమంత్రి వర్గులు మీకు జమ చేస్తారని చెప్పి అనుకుంటూ ఈరోజు ఇక్కడ వచ్చేసిన ఈరోజు మాకు ఈ గొప్ప అవకాశం ఇచ్చిన పంతం నానాజీ గారికి మరొకసారి ధన్యవాదాలు. మీరందరూ కూడా రాష్ట్రాన్ని రక్షించుకోవాలి అంటే ఈ కూటమిని గెలిపించుకోవాలి అని చెప్పి గతంలో నాకున్న రాజకీయ అనుభవంలో ఒక్కో ప్రాంతం ఒక్కో పార్టీకి ఉండేది. శ్రీకాకుళం వాళ్ళు ఒక పార్టీ చేస్తే రాయలసీమ వాళ్ళు ఇంకో పార్టీకి చేసేవాళ్ళు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ప్రజలందరూ ఒకేలాగా ఓటేసిన ఎలక్షన్ నేను ఏదన్నా చూశాను అంటే మొన్న జరిగిన ఎలక్షన్. అది మామూలు విషయం కాదు. ప్రజలందరికీ కూడా ఈ రాష్ట్రాన్ని రక్షించుకోవాలి, దుర్మార్గులను బయటకు పంపించాలన్న ఒక సంకల్పం వచ్చింది. మరి దానికి మీరు ఇచ్చిన మ్యాండేట్లు మామూలు మ్యాండేట్ కాదు. 164 సీట్లు 175లో మీరు ఇచ్చారంటే మీరు రుణం తెచ్చుకునే కార్యక్రమం చేయాలి. కాబట్టి అటు పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, నరేంద్ర మోడీ గారు కానీ చేస్తున్న కార్యక్రమంలో భాగమే ఈ అన్నదాత సుఖీభవ. మరి ఇదేదో పూర్తిగా మీకు ఉపశమనం కలుగుతుందని కాదు, కానీ మీకు మేము ఉన్నాము అన్న ఒక భరోసా. మనం మొన్ననే మన ప్రధానమంత్రి గారు 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి శుభ సమయంలో వేడుక జరుపుకున్నాం. 2 సంవత్సరాలు వేడుకలు జరుపుకున్నాం. ఈ 2 సంవత్సరాల్లో దేశంలోనే అత్యంత ప్రతిభావంతమైనటువంటి రాష్ట్రంగా వికసిత భారతదేశం ఏ రకంగా అయితే తీసుకురావాలనుకున్నారో ప్రధానమంత్రి గారు
అదేవిధంగా స్వర్ణాంధ్రని మన గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో యువనేత పవన్ కళ్యాణ్ గారి సహకారంతో ఈరోజు దూసుకువెళ్తా ఉంది రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా. దానికి ఉదాహరణ ఈ రైతు నేస్తం అనేటువంటి కార్యక్రమం ఒక ముఖ్యమైన ఉదాహరణ. గతంలో అయితే హామీ ఇచ్చినటువంటి హామీనే పూర్తిగా నెరవేర్చలేదు. అటువంటిది కేంద్ర ప్రభుత్వం 6,000 ఇస్తే మిగతా 14,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చి 20,000 రూపాయలు ఇచ్చిన మాట ప్రకారంగా ఇచ్చే కార్యక్రమం 8,900 కోట్ల రూపాయలు సంవత్సరానికి 46,85,000 మంది రైతులు దీనివల్ల. కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలో కొనసాగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియకు నగర ప్రజలు పూర్తి స్థాయిలో సహకరించారని నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ అర్బన్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ కెటి సుధాకర్ కోరారు. శనివారం నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించిన ఆయన ప్రత్యేక సవరణ కార్యక్రమంలో భాగంగా బూత్ లెవెల్ అధికారులు ఇంటింటికి వెళ్లి ఓటర్లకు అందజేస్తున్న ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఫారాల పంపిణీ, వివరాల సేకరణ, ప్రజల నుంచి సమాచారం స్వీకరణ తదితర అంశాలపై బిఎల్ఓలకు అవసరమైన సూచనలు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఓటర్ల జాబితాను మరింత ఖచ్చితంగా, పారదర్శకంగా రూపొందించేందుకు ప్రత్యేక సవరణ ప్రక్రియను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అలాగే క్షేత్రస్థాయిలో విధులు నిర్వహిస్తున్న బిఎల్ఓలకు ఎదురవుతున్న సందేహాలను నివృత్తి చేస్తూ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేలా మార్గనిర్దేశం చేశారు. ప్రజల నుంచి స్వీకరించిన ఎన్యూమరేషన్ ఫారాలను బిఎల్ఓలు డిజిటలైజేషన్ చేసి ఎన్నికల శాఖకు పంపిస్తారని వివరించారు. ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం విజయవంతం కావాలంటే ప్రజల సహకారం అత్యంత అవసరమని, అందరూ బాధ్యతాయుతంగా స్పందించి సరైన సమాచారాన్ని అందించాలని కెటి సుధాకర్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డిటి గోవిందరాజులు, బిఎల్ఓలు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు. సహకరించి మీరు సకాలంలో గనక మీ యొక్క వివరాలు ఇచ్చి తర్వాత ఫిల్ చేసినటువంటి ఫామ్స్ వెంటనే గనక ఫొటోస్, కలర్ ఫోటో కావాలి. ప్రతి ఒక్క ఓటర్ యొక్క కలర్ ఫోటోని దాంట్లో అంటించేసి మీకు మళ్ళీ స్కాన్ చేసి యాప్లో అప్లోడ్ చేసినప్పుడు మీకు మీ ఓటు ఎక్కడికి పోదు. కాబట్టి మీరు ఫామ్స్, మీకు ఇచ్చిన ఫామ్స్ ఫిల్ చేసి మళ్ళీ వెనక్కి బిఎల్ఓలకి ఇన్ టైంలో కనుక మీరు ఇవ్వగలిగితే కనుక ఖచ్చితంగా ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ 100% మనం ఇది కంప్లీట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ యొక్క ఎస్ఐఆర్ యొక్క ముఖ్య ఉద్దేశం, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనే యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అర్హత కలిగిన ఏ ఓటర్ని కూడా మనం ఉన్న వాళ్ళని అందరినీ కూడా మనం ఓటర్ లిస్టులో చేర్చాలి. అర్హత లేని వాళ్ళు ఎవరు కూడా ఓటర్ లిస్టులో ఉండకూడదు. అంటే 100% ఓటర్ లిస్టు మనం ప్యూరిఫికేషన్ అయి ఉండాలి. ఈ ఓటర్ జాబితాలో ఉన్న ఓటరు అతను కరెక్ట్గా ఓటర్ అయి ఉండాలి, కానీ అతను చనిపోవటమో లేకపోతే వేరే చోట ఉండటమో లేకపోతే షిఫ్టింగ్లో ఉండటమో అలాంటివి లేకుండా ప్యూరిఫైడ్గా ఓటర్ లిస్టుని మనం తయారు చేయడంలో ఆ ప్రక్రియలోనే ఎస్ఐఆర్ అనేది జరుగుతూ ఉంది. కాబట్టి దీని విషయంలో మన కాకినాడ నగర ప్రజలందరూ కూడా దీని విషయంలో సహకరించవలసిందిగాను, అదేవిధంగా ఈ యొక్క ప్రక్రియలో మీ అందరూ సహకారం అందించి సజావుగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి సహకరించవలసిందిగా కోరుతున్నాను. పట్టణంలో ఉన్న ఆక్రమణలు గుర్తించి వాటి తొలగింపుపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని పిఠాపురం మున్సిపల్ కమిషనర్ బాధ్యతలు చేపట్టిన రాజేశ్వరరావు పేర్కొన్నారు. పిఠాపురం మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ రాజేశ్వరరావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని, శానిటేషన్, త్రాగునీరు, వీధి దీపాల నిర్వహణపైన, అభివృద్ధి పనులపైన నిరంతరం క్షేత్రస్థాయిలో సమీక్షిస్తూ మెరుగైన ఫలితాలు వచ్చేలా చర్యలు తీసుకుంటానని ఆయన తెలియజేశారు. మరి మున్సిపాలిటీలో మనం ముఖ్యంగా ప్రజలకు ఇవ్వాల్సినటువంటి సేవలు, నిరంతరం ఇవ్వాల్సిన సేవలు, పారిశుద్ధ్యం కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, లైటింగ్ కానీ, ఈ మూడింటి మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి మన మున్సిపాలిటీని మోడల్ మున్సిపాలిటీగా చేయడానికి గౌరవ డిప్యూటీ సీఎం గారు కళ ఏదైతే ఉందో నెరవేర్చడానికి మేము పూర్తిగా సహకరిస్తాము. ఇవే కాకుండా అభివృద్ధి పనులు కూడా ఇక్కడ జరుగుతున్నాయి. రోడ్స్, డ్రైన్స్, ముఖ్యంగా డ్రైన్స్ చేయటం, అదేవిధంగా వేస్ట్ మేనేజ్మెంట్ సెట్స్ అవి చేయటము, ఇవన్నీ కూడా ప్లాన్స్ తయారు చేయడం జరుగుతుంది. అవి కూడా త్వరితగతిన ప్రజలకు అందుబాటులో తీసుకురావడం జరుగుతుంది. ఏదైనప్పుడు కూడా ప్రజల సహకారము, అదేవిధంగా ఉన్నటువంటి స్థానిక నాయకుల సహకారం, మీ అందరి సహకారంతో మన పిఠాపురం మున్సిపాలిటీని రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలపడానికి పూర్తిగా కృషి చేస్తానని, దానికి ఉన్నటువంటి మా ఎంప్లాయీస్ కానీ, ప్రజలు కానీ మీరు కూడా పూర్తి సహకారం అందించాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు అదేవిధంగా చూస్తుంటే మనం ఇప్పటివరకు వెల్ఫేర్ గురించి, సంక్షేమం గురించి మాట్లాడుకున్నాం. దాంతోపాటు ఎక్కడైతే విద్యావంతులు ఉన్నారో వాళ్ళకి సరైన ఉపాధి అవకాశాలు కల్పించినప్పుడే ఏ రాష్ట్రమైనా ప్రాంతాన్ని అభివృద్ధి చెందుతుంది. దాని నిమిత్తం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కౌశల్యం అనేటటువంటి
ఒక పథకాన్ని తీసుకురావడం జరిగింది. దీని ఉద్దేశం ఏంటంటే ఎవరైతే చదువుకున్న విద్యార్థులు నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా సచివాలయం లెవెల్లో టెస్ట్ కండక్ట్ చేసి వాళ్ళ మెరిట్ని బట్టి వివిధ కంపెనీలకు రెఫర్ చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ వాళ్ళు ఎక్కడికి వెళ్లకుండా వాళ్ళ ఇంట్లోనే ఉండి పని చేసుకొని వాళ్ళ ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ఈ కౌశలం అనేది కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుంది. దాన్నే కూడా ప్రత్యేక దృష్టి పెట్టి మన మున్సిపాలిటీలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకి అవకాశాలు కల్పించడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాను. జిల్లాలో 229 పారిశ్రామిక యూనిట్ల స్థాపనకు సింగిల్ డెస్క్ విధానంలో పారదర్శకంగా సత్వర అనుమతి జారీ చేశామని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ తెలిపారు. కాకినాడ కలెక్టరేట్లో జిల్లా పరిశ్రమలు ఎగుమతులు ప్రోత్సాహ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ అధ్యక్షతన జరిగింది. ఏకగవక్ష విధానం క్రింద గడిచిన త్రైమాస కాలంలో అందరి దరఖాస్తుల పరిష్కారం, చిన్న మధ్య తరహా పరిశ్రమల ప్రోత్సాహానికి వివిధ రాయితీల జారీ, ప్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ల నిర్మాణ పురోగతి వంటి అంశాలపై జిల్లా కలెక్టర్ పరిశ్రమలు, ఫ్యాక్టరీస్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, గ్రౌండ్ వాటర్, అగ్నిమాపక, ఏపీఐఐసి, ట్రాన్స్పోర్ట్ తదితర శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గత త్రైమాస కాలంలో వివిధ పరిశ్రమల స్థాపనకు అనుమతులు కోరుతూ మొత్తం 262 దరఖాస్తులు అందగా సింగిల్ డెస్క్ విధానాల్లో ఆయా శాఖల ద్వారా 229 పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేయడం జరిగిందని అన్నారు. మిగిలిన 33 దరఖాస్తులు వివిధ శాఖల వద్ద పరిశీలనలో ఉన్నాయని, వీటన్నిటిపైన నిర్దిష్ట గడువులోపు తగిన పరిష్కారం అందించాలని జిల్లా కలెక్టర్ అధికారులకు సూచించారు. ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం 2025 ఆర్థిక సంవత్సరానికి జిల్లాకు నిర్దేశించిన లక్ష్యం 122 యూనిట్లు కాగా దాన్ని మించి 177 యూనిట్లు గ్రౌండ్ చేసినందుకు డిఐసి, కేవీఐబి, కేవీఐసి అధికారులను జిల్లా కలెక్టర్ అభినందించారు. అదే స్ఫూర్తితో కొనసాగించి ఈ సంవత్సరం మరింత ఉన్నత లక్ష్యాలు సాధించాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా పరిశ్రమల శాఖ జీఎం సిహెచ్ గణపతి, ఏడీఎస్ విజయ్ కుమార్, ఏపీఐఎస్సి జోనల్ మేనేజర్ ఏ రమణారెడ్డి, గ్రౌండ్ వాటర్ జెడి రాధాకృష్ణ, జిల్లా అగ్నిమాపక అధికారి సిహెచ్ కృపావరం, లీడ్ బ్యాంక్ మేనేజర్ సిహెచ్ఎస్వి ప్రసాద్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, రవాణా తదితర శాఖల జిల్లా అధికారులు, పరిశ్రమల శాఖ సిబ్బంది మరియు వివిధ పరిశ్రమల అసోసియేషన్ల ప్రతినిధులు పాల్గొన్నారు. రెవెన్యూ శాఖ ఉద్యోగుల సేవ స్ఫూర్తిని చాటి చెప్పే విధంగా రెవెన్యూ దినోత్సవాన్ని కాకినాడలో ఘనంగా నిర్వహించారు. జూన్ 20న రెవెన్యూ దినోత్సవం పురస్కరించుకుని ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాకినాడ రెవెన్యూ భవనంలో ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా అసోసియేషన్ రాష్ట్ర నాయకులు పితాని త్రినాథరావు, జిల్లా నాయకులు రామ్మోహన్ ఆధ్వర్యంలో పలువురు రెవెన్యూ ఉద్యోగులు స్వచ్ఛందంగా రక్తదానం చేసి సామాజిక బాధ్యతను చాటుకున్నారు. రెడ్ క్రాస్ సంస్థ సహకారంతో నిర్వహించిన రక్తదాన శిబిరంలో ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొని రక్తాన్ని దానం చేశారు. ఈ సందర్భంగా నాయకులు పితాని త్రినాథరావు, రామ్మోహన్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జూన్ 20న రెవెన్యూ దినోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతుందని తెలిపారు. ప్రజలకు సేవలందించడంలో రెవెన్యూ శాఖ కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. ఉద్యోగుల్లో సేవాభావాన్ని పెంపొందించేందుకు ప్రతి ఏడాది సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. రక్తదాన శిబిరాన్ని రెడ్ క్రాస్ సంస్థ డాక్టర్ రామ్మోహన్ ఆధ్వర్యంలో నిర్వహించగా రక్త సేకరణ ప్రక్రియను సమర్థవంతంగా చేపట్టారు. అలాగే కార్యక్రమంలో భాగంగా రెవెన్యూ శాఖ ఉద్యోగులకు ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. వైద్య నిపుణులు ఉద్యోగుల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి అవసరమైన సూచనలు అందించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ శాఖకు చెందిన అధికారులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు. సేవా కార్యక్రమాలు, ఆరోగ్య శిబిరాలు, రక్తదానం వంటి కార్యక్రమాల ద్వారా రెవెన్యూ దినోత్సవానికి ప్రత్యేకత తీసుకుని వచ్చారు. గవర్నమెంట్ గుర్తించి ప్రధానమైన ఏపీ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో ఉన్నటువంటి ప్రధాన సంఘాలలో ఏపీ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ స్థానం సంపాదించింది. ఈ విధంగా రెవెన్యూ డేను పురస్కరించింది. నా రెవెన్యూ ఉద్యోగుల కుటుంబ సభ్యులు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రెవెన్యూ డేను పురస్కరించుకొని ప్రజాహిత కార్యక్రమాలు చేయాలనే మా రాష్ట్ర అధ్యక్షుని సూచనల మేరకు ఈరోజు ఈ సీజన్లో సమ్మర్లో బ్లడ్ చాలా తక్కువగా, అరుదుగా లభ్యం కాదు. అంచేత బ్లడ్ డొనేషన్ క్యాంపు రెడ్ క్రాస్ వారి సౌజన్యంతో ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికీ 30 మంది పైన ఇచ్చారు. ఇంకా రావాల్సిన సామర్లకోట తదితర ప్రాంతాల నుంచి. అదేవిధంగా శ్రీ సూర్య ఐ కేర్ కంటి ఆసుపత్రి అండ్ ఏఎల్ఐ ఫౌండేషన్ వారి సౌజన్యంతో మన ఐ క్యాంప్ కూడా నిర్వహించుకోవడం జరిగింది. ఐ క్యాంప్కి చాలా పెద్ద ఎత్తునే రావడం జరిగింది. నాట్ ఓన్లీ రెవెన్యూ ఎంప్లాయీస్, బయట నుంచి కూడా చాలా ఉత్సాహంగా 100-110 మంది వరకు ఇప్పుడు రిజిస్ట్రేషన్స్ అయ్యింది. ఇలాంటి అంటే అలాగే మండలాల్లో కూడా మాకున్నటువంటి రికార్డ్ని పారదర్శకంగా ప్రదర్శించి రైతులను ఏవైతే రెవెన్యూ రికార్డ్స్ అవసరమైన వాళ్ళందరూ కూడా పరిశీలించుకుని వారికి కావాల్సిన రికార్డు ఇవ్వాలని కూడా మేము సూచనలు ఇవ్వడం జరిగింది. రెవెన్యూ బోర్డు ఏర్పాటైన సందర్భాన్ని పురస్కరించుకొని అదే తేదీని రెవెన్యూ డేగా నిర్వహించుకోవడానికి గవర్నమెంట్
2 సంవత్సరాల ఏడాది క్రితం ఉత్తర్వులు ఇచ్చింది. ఇది మా రెండో రెవెన్యూ దినోత్సవం. ఈ సందర్భంగా కేవలం సర్వీస్ మ్యాటర్స్ లేదా అసోసియేషన్లు ఇవే కాకుండా సంక్షేమ కార్యక్రమాలు కూడా చేపట్టాలనే ఆలోచనతో ఈ కార్యక్రమం బ్లడ్ డొనేషన్ క్యాంపు అట్లాగే ఐ క్యాంపు నిర్వహించాలని మేము నిర్ణయం తీసుకున్నాము. దీనికి మన రెడ్ క్రాస్ వాళ్ళు స్వచ్ఛందంగా సహకరించి బ్లడ్ డొనేషన్ క్యాంపు జరగడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఆ విధంగా మా రెవెన్యూ ఉద్యోగులతో పాటు బయట వ్యక్తులు కూడా స్వచ్ఛందంగా వచ్చి ఇప్పటికీ 30 వరకు బ్లడ్ డొనేట్ చేసి వెళ్ళారు, ఇంకా వస్తూ ఉన్నారు. లేకపోతే ఏఎల్ ఐ ఫౌండేషన్ అలాగే శ్రీ సూర్య కంటి హాస్పిటల్ వాళ్ళు వీరు స్వచ్ఛందంగా వచ్చి ఇక్కడ ఐ క్యాంప్ నిర్వహించారు. మన రెడ్ క్రాస్ వాళ్ళకి అలాగే సూర్య కంటి హాస్పిటల్ వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు మా రెవెన్యూ ఉద్యోగులతో పాటు పబ్లిక్ని అందరినీ ఇన్వాల్వ్ చేసుకుని సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టే భవిష్యత్తులో ఇంకా చేపట్టబోతున్నాము. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ ఋషి ప్రోక్త ఆయుర్వేదానికి అంతర్జాతీయ కీర్తికి కృషి చేస్తున్న మన డాక్టర్ సుదర్శన్ మూర్తి గారు భారతదేశ గౌరవ రాష్ట్రపతులు శ్రీమతి ప్రతిభా పాటిల్ గారు ఢిల్లీలో శ్రీ ప్రణబ్ ముఖర్జీ గారు చండీగఢ్ లో ప్రారంభించిన ఆయుర్వేద మహా సదస్సుల్లో పాల్గొన్న డాక్టర్ సుదర్శన్ మూర్తి గారు సోరియాసిస్, చర్మం పైన శిరస్సులోను పొట్టువలే రాలుట, పాదాలు చేతులు పగుళ్లు, దళసరి చర్మ వ్యాధులు, దురదలు, కీళ్ల నొప్పులు, వాపులు, గ్యాస్ట్రో స్పైల్స్, లైంగిక సమస్యలు, పేను కొరుకు, జుట్టు రాలిపోవటం మొదలగు సమస్యలకు సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ ప్రతి శుక్ర శనివారములు కాకినాడలో 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక లచ్చిరాజు వారి వీధిలో మేడలో ఫస్ట్ ఫ్లోర్. సెల్ 9849603366. తిరిగి వార్తలకు స్వాగతం. ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ అనుబంధ సంఘం కాకినాడ కమిటీ ప్రధాన కార్యదర్శి తుపాకల లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కార్పొరేషన్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులను తక్షణమే రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. ధర్నాకు ముఖ్య అతిథిగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల్ ప్రసాద్ హాజరయ్యారు. ముందుగా ఆప్కస్ పారిశుద్ధ్య పర్మనెంట్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, కనీస వేతనం 36,000 రూపాయలు మంజూరు చేయాలని నినాదాలు చేయడం జరిగింది. ప్రసాద్ ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల సమస్యలపై నిరసన ఆందోళన చేపట్టాలని, దఫదఫాలుగా ఆందోళనకు పిలుపునిచ్చారని, ఈ పిలుపులో భాగంగా జూన్ 20వ తేదీ నుండి ఈ రోజు ధర్నా నిర్వహిస్తున్నామని, 22వ తేదీన ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు అందజేస్తున్నామని, 24వ తేదీన జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద నిరసన చేపడతామని ఆయన అన్నారు. మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల సమస్యలపై డిప్యూటీ సీఎం శ్రీ కోనతర పవన్ కళ్యాణ్ స్పందించాలని, ఎన్నికల ముందు బహిరంగ సమావేశాల్లో పారిశుద్ధ్య కార్మికులను పర్మనెంట్ చేస్తామని, వారు చేస్తున్న పనులు ఎవరూ చేయలేరని గొప్పలు చెప్పారని, ఆ హామీలను తక్షణమే అమలు చేయాలని, మా సమస్యలు ఆయన దృష్టికి తీసుకుని వెళ్లేందుకు మేము కలిసి వినతిపత్రం అందజేస్తామని ఆయన చెప్పారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలని ప్రైవేటీకరించేందుకు మొగ్గు చూపుతుందని, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమిస్తామని, మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు అందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేసి ప్రత్యేక కాలనీ నిర్మాణాలు ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు. కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్లో చెత్తను డంప్ చేస్తూ మూలన పడ్డ వెహికల్లను కనీసం రిపేర్లు చేయించాలని, పనులకు ఆటంకాలు కలిగించకుండా కొత్త వెహికల్ కొనుగోలు చేయాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు. 2వ తేదీన ఎమ్మెల్యేలకు సమస్యలతో కూడిన వినతి పత్రాలు అందజేయబోతున్నాం. 24వ తేదీన చెల్లో కలెక్టరేట్ కార్యాలయం వద్ద నిరసన ధర్నా చేస్తా ఉన్నాం. అలాగే జూలై 7వ తేదీన చెల్లో విజయవాడకు కార్మికులు తరలి రావాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ అనుబంధ సంఘం తరఫున మేము పిలుపునిస్తా ఉన్నాం. ఈ ప్రధానమైన డిమాండ్స్ పరిష్కరించాలని దఫదఫాల ఆందోళన అనేది కాకినాడలో నిర్వహిస్తూ ఉన్నాం. అలాగే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం 2 సంవత్సరాల విజయోత్సవ సభలు జరుపుకుంటా ఉంది. ఈ 2 సంవత్సరాల కాలంలో కార్మికులకు ఏం ఒరిగిందని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఏం చేశారా? ఏ ఒక్క కార్మికునన్నా పర్మనెంట్ చేశారా? మా మున్సిపల్ ఆప్కస్ కార్మికులు ఎన్నికల వాగ్దానంలో మీరేం చెప్పారు? నాడు మున్సిపల్ కార్మికులు పారిశుద్ధ్య కార్మికులు ఎనలేని సేవలు చేస్తున్నారు, వాళ్ళ సేవలు మరవలేవు, వాళ్ళందరినీ పర్మనెంట్ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఏ ఒక్క కార్మికులైనా పర్మనెంట్ చేస్తామని చెప్పేసి అడుగుతున్నాం. సమాన పనికి సమాన వేతనం 36,000 రూపాయలు మంజూరు చేయాలి. ఆప్కాస్ కార్మికులందరినీ రెగ్యులర్ చేయాలి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలి. పారిశుద్ధ్య కార్మికుల పట్ల డిప్యూటీ సీఎం గారు స్పందించాలని చెప్పేసి ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ అనుబంధ సంఘంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు తోకల ప్రసాద్, ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి.
ప్రభుత్వం ఇచ్చే హామీలు ఏది కూడా పూర్తిగా జరగడం లేదు. ఇక్కడ చూస్తే కార్పొరేషన్లో నిధులు లేవని, పనిముట్లు లేకుండా చాలా నరకం అనుభవిస్తున్నారు వర్కర్స్. పెత్తందారులు ఎక్కువైపోయారు. ఇంతకుముందు సెక్రటరీలతోనే పడుతున్నాం అనుకుంటే ఇప్పుడు ఇన్ఛార్జీలంట, టీడీపీ ఇన్ఛార్జీలని వాళ్ళ పెత్తనం ఎక్కువైపోయింది. వాళ్ళ పెత్తనం నుంచి మాకు రక్షణ కల్పించాలని కులస్తులు ఎంత కష్టపడుతున్నారు అన్నది ఆయనకు తెలిసి కనుక అలా మాట్లాడినందుకు ఈ రోజున మమ్మల్ని ఆప్కాసం నుండి రద్దు చేసి ప్రైవేటు పరాలకు అప్పచెప్తాను అనడం అది ఎంతవరకు సమాజం అన్నది ఆయన తెలుసుకోవాలి. అలాగే మేము ఇప్పుడు 20 సంవత్సరాలుగా ఇందులో ఉన్నామండి. మేము 2000 రూపాయల కానించి కూడా మేము పని చేసుకుంటూ వచ్చాము. కానీ ఇప్పుడు వచ్చేసరికి ప్రైవేట్ పరంగా అప్పచెప్పడం అనేది అసలు అది పద్ధతే కాదు, అది కరెక్ట్ కాదు అనేసి మేమందరం మా వర్కర్ల తరపున కూడా నేను చెప్పడం జరుగుతుంది. అలాగే మాకు పర్మనెంట్ చేయాలని, ఆప్కాస వర్కర్ ప్రతి ఒక్కరిని పర్మనెంట్ చేయాలనేసి మేము కోరుతున్నామండి. మా యందు దయించి డిప్యూటీ సీఎం గారు కానీ, మన చంద్రబాబు నాయుడు సీఎం గారు కానీ ఎవరైనా సరే మా పారిశుద్ధ కార్మికులందు దయించి ప్రతి ఒక్కరూ వ్యాయామాన్ని రోజువారీ జీవితంలో ఒక భాగం చేసుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పిలుపునిచ్చారు. పిఠాపురం పట్టణంలోని ఉప్పాడ బస్టాండ్ సెంటర్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన సుబాని జిమ్ సెంటర్ను మాజీ ఎమ్మెల్యే వర్మ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. కొద్దిసేపు యువకులతో కలిసి మాజీ ఎమ్మెల్యే వర్మ వ్యాయామం చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సుబాని, నూతాటి ప్రకాష్, పిల్లి చిన్న, ఆలీ, ఎస్కే యాసిన్, కొరప్రోలు శ్రీను, గుత్తల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మన సుబాని జిమ్ మరి ఈరోజు ప్రారంభించడం జరిగింది. సుబాని జిమ్ ఫీల్డ్లో దగ్గర ఒక 20 సంవత్సరాల నుంచి ఫీల్డ్లో ఉన్నాడు అతను. మరి అదేవిధంగా చాలామంది యువకులు కూడా అతనితో పాటుగా ఇక్కడ మెంబర్షిప్ చాలామంది ఉంది. వ్యాయామం అన్నది ఇప్పుడు మన ప్రతిరోజు కార్యక్రమంలో ఒక భాగంగా చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఎందువల్లంటే ఇటు షుగర్ లెవెల్స్ తగ్గడం కానీ, లివర్ కొవ్వు తగ్గడం కానీ, హార్ట్ బ్లాక్స్ కానీ, వీటన్నిటికి వ్యాయామం చేసుకుంటే వీటన్నిటి నుంచి రక్షణ కలుగుతుంది. అటువంటి సుబానీస్ జిమ్, సుబాని కూడా నాతో 20 సంవత్సరాల నుంచి ఉన్నాడు. మరి ఈరోజు ఇక్కడ ఓపెన్ చేయడం, ప్రజలందరికీ అందుబాటులో ఉన్నాం. మన పిఠాపురం, మన ఊరు వ్యక్తి, మనందరం కూడా ఈ సుబాని జిమ్లో మెంబర్షిప్ అయి సపోర్ట్ చేయవలసిందిగా కోరుతాం. క్లాబ్ వాహన డ్రైవర్లు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కాకినాడ కలెక్టరేట్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. సిఐటియు ఆధ్వర్యంలో జరిగిన ధర్నా అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ కు నాయకులు అందజేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు జిల్లా కోశాధికారి మలకా వెంకటరమణ మాట్లాడుతూ గత 10 రోజుల నుంచి క్రాప్ వాహనాలను కాంట్రాక్ట్ సంస్థ వారు నిలుపుదల చేశారని అన్నారు. కాంట్రాక్ట్ వారికి కాకినాడ మున్సిపాలిటీ నుంచి 7 కోట్ల వరకు బకాయి చెల్లించాలని, బిల్స్ చెల్లించకపోవడం వల్లే వాహనాలను నిలుపుదల చేశామని కాంట్రాక్టర్ చెప్తున్నారని అన్నారు. కాంట్రాక్ట్ సంస్థకు బిల్స్ చెల్లించకపోవడం వల్ల 10 రోజుల నుంచి కార్మికులకు పని లేకుండా నిలుపుదల చేశారని, ఇది దారుణమని అన్నారు. క్లాబ్ వాహనాలు 10 రోజుల నుంచి నగరంలో చెత్త సేకరణ చేయకపోవడం వల్ల ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోయిందని, దీనివల్ల రాబోయే రోజుల్లో వర్షాలు కురిస్తే ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుందని అన్నారు. క్లాబ్ వాహన డ్రైవర్ల సమస్యల పరిష్కారంలో జిల్లా కలెక్టర్ కూడా మరింత దృష్టి సారించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా వర్కింగ్ కమిటీ సభ్యులు మేడిశెట్టి వెంకటరమణ, యూనియన్ నాయకులు అరుణ్ కుమార్, సూరిబాబు కుమార్, రమణ, టి శ్రీను, సాగర్, రాజు తదితరులు పాల్గొన్నారు. మరో పక్కేమో నిన్న మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళడే మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ గారు మేము 50 లక్షల రూపాయలు రిలీజ్ చేసాం అనేసి చెప్తూ ఉన్నా కానీ కాంట్రాక్ట్ సంస్థ వారు ఈరోజు అటెండెన్స్ ఇవ్వకుండా, బళ్ళు చెప్పకుండా నిలుపుదల చేశారు. మేము కోరేది తక్షణమే కాంట్రాక్ట్ సంస్థ వారికి ఉన్నటువంటి బకాయి బిల్స్ రిలీజ్ చేయడం ద్వారా కార్మికులను ఉపాధి దెబ్బతినకుండా ఉంటది. ఇప్పటికే 10 రోజుల నుంచి జీతాలు లేక, ఉపాధి లేక రోడ్డు మీద వచ్చి ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తక్షణమే కాంట్రాక్ట్ సంస్థ వారితో మాట్లాడి, జిల్లా అధికారులు, కలెక్టర్ వారు, మున్సిపల్ అధికారులు మాట్లాడి కాంట్రాక్ట్ సంస్థ వారు వాహనాలు తిప్పే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. మరో పక్క బిల్స్ ఇవ్వలేదనేటువంటి కారణంతో 18 నెలల నుంచి పిఎఫ్పిఎస్ఏ కార్మికుల జీతాల నుంచి కట్ చేసుకున్నా కానీ వాళ్ళ అకౌంట్కి జమ చేయలేదు. తక్షణమే పిఎఫ్పిఎస్ఏ జమ చేసే విధంగా జిల్లా అధికారులు, కలెక్టర్ వారు చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉన్నాం. నిత్యం యోగా సాధన చేయడం ఆరోగ్యవంతులుగా ఉండవచ్చునని ఆదికవి అన్నయ్య విశ్వవిద్యాలయం ఎంఎస్ఎన్ క్యాంపస్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఎస్ ప్రశాంతి పేర్కొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదికవి అన్నయ్య విశ్వవిద్యాలయం ఎంఎస్ఎన్ క్యాంపస్లో శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి క్యాంపస్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఎస్ ప్రశాంతి ముఖ్య అతిథిగా హాజరై యోగా ప్రాముఖ్యతను వివరించారు.
ఈ సందర్భంగా ప్రశాంత్ శ్రీ మాట్లాడుతూ యోగా అనేది కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాకుండా మానసిక ప్రశాంతత, ఆత్మవిశ్వాసం మరియు ఆరోగ్యకరమైన జీవనశైలికి మార్గదర్శకమని తెలిపారు. ప్రతిరోజు యోగా సాధన చేయడం ద్వారా ఒత్తిడి తగ్గి శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని పేర్కొన్నారు. కాకినాడకు చెందిన అనుష్ఠాన యోగా ట్రస్ట్ వ్యవస్థాపకుడు కె అర్జున్ యోగా ప్రదర్శన నిర్వహించి అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బందికి వివిధ యోగా ఆసనాలను నేర్పించారు. ముఖ్యంగా శరీరాన్ని సులువుగా ఉంచే, కండరాలను బలోపేతం చేసి శరీర సమతుల్యతను పెంపొందించే మరియు శ్వాసక్రియ ఆధారిత యోగా ఆసనాలను ప్రదర్శించి వాటి ఆరోగ్య ప్రయోజనాలు వివరించారు. అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది ఉత్సాహంగా పాల్గొని యోగా ఆసనాలను అభ్యసించారు. కార్యక్రమం ముగింపులో యోగాను దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ అధ్యాపకులు మరియు అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. రైతు బజార్లలో దళారులను తొలగించాలని, లేని పక్షంలో ఈ నెల 22వ తేదీన ఆమరణ నిరాహార దీక్ష చేపడుతున్నట్లు 93 బీసీ కులాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు మాకిరెడ్డి భాస్కర్ గణేష్ బాబు తెలిపారు. కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద గల రైతు బజార్లో గల 93 బీసీ కులాల ఐక్యవేదిక కార్యాలయంలో సంఘం రాష్ట్ర అధ్యక్షులు మాకిరెడ్డి భాస్కర్ గణేష్ బాబు, బీసీ జేఏసీ నాయకులు చల్లంగి వేణుగోపాల్, సగర సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి నక్కా కిషోర్లు మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశంలో నాయకులు రైతు బజార్లో తిష్టవేసిన సమస్యలను తక్షణం పరిష్కరించాలని, లేకుంటే ఈ నెల 22వ తేదీన రైతు బజార్ వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ మీడియా సమావేశంలో బీసీ సంఘ నాయకులు ఎం సురేష్, ఆదిరెడ్డి శివప్రసాద్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఈ లోపల ఉన్న వాళ్ళందరూ రైతులను షాపులో ఉన్న వాళ్ళు కాదా? ఇది పెట్టాలంటే ఇంచుమించు 3-4 లక్షలు అవుద్ది. మరి తన దళారీ రైతు కాకపోతే రైతు ఎలా అవుతాడు? రైతు ఎంత పెట్టుబడి పెట్టి పెడతాడా? ఇతని వల్ల మొత్తం రైతు బజారు, ఇక్కడ ఉన్న ప్రజలు, ఇక్కడ ఉన్న నివాసులు కూడా డిస్టర్బ్ అవ్వడం జరిగింది. ఇదే కాకుండా రైతు బజార్కి ఇది ఖాళీగా ఉంటే రోడ్డు ఎంత విశాలంగా ఉందండి. ఈ రోడ్లోంచి కొత్త కాకినాడ, రేచర్లపేట, బర్మా కాలనీ, ఇక ఇది కనెక్టింగ్ ఇంచుమించుగా 100 అడుగుల రోడ్డుకి కనెక్టింగ్ ఇది యాక్చువల్లీ 40-80 అడుగుల రోడ్డు మాస్టర్ ప్లాన్లో ఎప్పుడు 20 సంవత్సరాల క్రితం దాన్ని క్రమేపీ 40 అడుగులు చేశారు. ఈ 40 అడుగులు కూడా రోడ్డు అనే ఉంటుంది ఎక్కడ టౌన్ ప్లానింగ్లో. అది మూసేసి ఇవాళ ఈ దళారీ రైతులు మొత్తం రోడ్లు ఆక్యుపేషన్ చేసేసి ఎవరిని వెళ్ళకుండా, చూడండి రోడ్డు ఎక్కడైనా కనబడుతుందా? ఇది రోడ్డు. ఈ రోడ్డు పక్కన షాపుల వల్ల పబ్లిక్కి ఎంత ఇబ్బంది కలుగుతుంది. అది దీనివల్ల ఇవన్నీ కూడా మా డిమాండ్ ఏంటంటే, అధికారులకి చెప్పేది ఏంటంటే, ఇది రైతు బజార్ కాదు. ఫస్ట్ పాయింట్, 80 ఫీట్ రోడ్డు మాస్టర్ ప్లాన్లో అది 40 అడుగుల రోడ్డు అయింది. కాబట్టి ఈ రోడ్డుని ఇంప్లిమెంట్ చేస్తే ఎదర ఉన్న వార్డులకి వెళ్ళే రోడ్డుకి, కాలేజీలకి మంచి దారి ఏర్పడుతుంది. మరి పండించే రైతు అమ్ముకున్నట్లయితే వాడికి గిట్టుబాటు ధర వస్తుంది, పేదలకు కూడా న్యాయం జరిగినట్టు ఉంటుంది. మాకు ఫ్రెష్గా ఉన్నటువంటి కాయగూరలు కూడా లభ్యం అవుతాయి, ఆరోగ్యరీత్యా కూడా బాగుంటుంది. అది చేయమని చెప్పి కలెక్టర్ గారిని వేడుకుంటే ఇంతవరకు దానికి కనీసం ఎంక్వైరీ లేదు, రాలేదు. అనేక సార్లు చెప్పడం జరిగింది, కానీ ఎన్నో మీటింగ్లు పెట్టారు. దీనికి సంబంధించిన అధికారులందరితో కూడా మీటింగ్ ఏర్పాటు చేశారు. మమ్మల్ని పోస్ట్పోన్ చేయమన్నారు, చేశాము. మళ్ళీ పోస్ట్పోన్ చేయడం అనేది జరగదు. ఎందుకంటే ఇప్పటికే చాలాసార్లు పోస్ట్పోన్ జరిగింది. ఈసారి ప్రజల రైతుల పట్ల, నిజమైన రైతుల పట్ల వారికి ఉన్నటువంటి అభిమానం, లేకపోతే వారి మీద ఉన్నటువంటి దృష్టి ఏ రకంగా ఉందో ఇప్పుడు క్లారిటీగా తెలిసిపోద్ది. కాబట్టి ఆ రోజు నుంచి మేము ఖచ్చితంగా నిరాహార దీక్ష అనేది స్టార్ట్ చేస్తాము. ఆ కార్యక్రమం జరుగుతుంది. ఇప్పట్లో ఈలోపు ఏదైనా మార్పులు చేస్తే ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా ఈ ఎంక్వైరీ చేసి దళాలను తొలగించి నిజమైన రైతుల్ని ఆదుకోవాలని, వాళ్ళకి గిట్టుబాటు రేటు వచ్చేలాగా, వాళ్ళకి తర్వాత పేద కుటుంబాలందరూ కూడా వచ్చి కొనుక్కునేలాగా ఒక ఫ్రెష్ కాయగూరలు తక్కువ రేట్లు కొనుక్కునేలాంటి అవకాశం కల్పించమని చెప్పి మేము ఒకటే అడుగుతున్నాం. మీరు కాకినాడ ప్రజలకు న్యాయం చేయాలనుకుంటే రైతు బజార్లో దళాలను తొలగించండి. ఇక్కడ డ్రైనేజ్ సమస్య ఉంది, పార్కింగ్ సమస్య ఉంది, రోడ్డు సమస్య ఉంది. ఇవన్నిటిని కూడా టౌన్ ప్లానింగ్తో మీ 4 డిపార్ట్మెంట్లు మీరు కోఆర్డినేషన్తో ఇది ముందుకు చేయండి. లేకపోతే ఏదైనా ప్రమాదం జరిగితే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది కాకినాడ ప్రజలకు. మీరు ఉన్నది కూడా ఈ ప్రజలకు న్యాయం చేయడానికే. కానీ ప్రజల తరపున పోరాడుతున్న అనేక సమస్యల మీద మీరు స్పందించకుండా జాప్యం చేస్తే ఏదో రోజు ఈ ప్రజలకు జరిగే నష్టానికి మీరు చాలా భారీ మూల్యం చెల్లించుంటుంది. కాబట్టి మీరు 22వ తారీఖు లోపుగా స్పందించకపోతే 22వ తారీఖు ఉదయాన్ని
అమర నిరాహార దీక్ష మొదలవుద్ది. మా నాయకుడు మాగిరెడ్డి భాస్కర్ గణేష్ బాబు గారు అమర నిరాహార దీక్ష కూర్చుంటారు. కాబట్టి మీ అందరం కూడా ఆయనకి బహిరంగంగానే సపోర్ట్ ఇప్పటికే ప్రకటించాం. ఆ రోజు ఆయన కూర్చున్న తర్వాత కూడా మేము అందరం కూడా ఎంత వద్దన్నా సరే మేము సపోర్ట్ చేస్తాము, భారీగా తరలి వస్తాం. ఆయన నిరాహార దీక్ష జయప్రదం అయ్యేలాగా ఈ కాకినాడ ప్రజలకు న్యాయం ఏ విధంగా జరుగుతుందో అన్ని విధాలుగా కూడా మేము ఆయనకు సహాయ సహకారాలు అందించి ముందుకు నడుస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా కాకినాడ రూరల్ మండలం సూర్యారావుపేట గ్రామంలోని ప్రీ స్కూల్ అంగన్వాడీ కేంద్రాన్ని కాకినాడ జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి వెంకట శ్రీనివాస్ బాబా సందర్శించారు. ఈ సందర్భంగా కేంద్రంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలు, చిన్నారులకు అందిస్తున్న సేవలను ఆయన పరిశీలించారు. అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు అందిస్తున్న పౌష్టికాహారం, ప్రాథమిక విద్య, ఆరోగ్య సేవలపై వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వెంకట శ్రీనివాస్ బాబా మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలు చిన్నారుల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు, అలాగే గర్భిణీ స్త్రీలు, బాధితుల సంక్షేమానికి ఎంతో కీలకమని అన్నారు. ఇక్కడ పిల్లలకు పోషకాహారం, ప్రాథమిక విద్యతో పాటు అవసరమైన ఆరోగ్య సేవలు అందించబడుతున్నాయని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ అంగన్వాడీ సేవలను సద్వినియోగం చేసుకుని ఆరోగ్యవంతమైన, విద్యావంతమైన సమాజ నిర్మాణానికి సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిడిపిఓ లక్ష్మి, అంగన్వాడీ టీచర్ సరస్వతి, ఎజ్జల బాబ్జీ, అడబాల లోవరాజు, ఎజ్జల శ్రీను, ఎలిబోయిన రమణ, మల్లెపల్లి జగన్నాథం, వరపల్లి విజయ్, వెంకయ్య సత్యనారాయణ, మొలస నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అదే కాకుండా పాలిచ్చే తల్లికి కూడా వాళ్ళకే పౌష్టికాహారం అందిస్తూ ఉంటారు. దీంతో పాటు సొసైటీకి, సామాజికంగా ఒక కుటుంబానికి గవర్నమెంట్ వారు ఏ స్కీమ్ పెట్టినా ముందు అంగన్వాడీ కాడే డిస్కషన్ జరుగుతుంది, వాళ్ళకి ఒక అవేర్నెస్ తీసుకొస్తారు. అందులో భాగంగా ఇప్పుడు కొత్తగా తీసుకురావాల్సింది ముఖ్యంగా ఏంటంటే ఆర్గానిక్. బాగా కెమికల్ ఫుడ్ ఎక్కువైపోయింది. అవి కాకుండా ఈ మధ్య నేను చూశాను అంగన్వాడీ ఎగ్జిబిషన్లో కూడా ఖచ్చితంగా చోటుపిండి తినాలి, అలాగే జొన్నలు తినాలి అన్నది బాగా వెళ్తుంది. దాన్ని కూడా అనేక వంటలు కూడా చేసి కడతం జరుగుతుంది డ్వాక్రా వాళ్ళ ద్వారా. ఇవన్నీ పోషకాహారాలు తీసుకోవడం వల్ల చాలా మనకి తెలియకుండానే ఇక్కడ మంచి జరుగుతుంది. ఇంత మంచి చేసి మన వర్కర్స్ అయిన అంగన్వాడీ వర్కర్స్ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వీరందరినీ కూడా ఖచ్చితంగా గవర్నమెంట్ మంచి ఎప్పుడు చేయాలి. ఎంచేతంటే పునాది కష్టపడి ఈ చిన్నపిల్లలు, మన ఇంట్లో ఇద్దరు పిల్లలను మనం చూసుకోలేము. ఆ గొడవకి సెల్ ఫోన్లు ఇచ్చేస్తున్నారు. వీళ్ళు ఏ సెల్ ఫోన్ ఇవ్వకుండా వీళ్ళందరినీ అందంగా పద్యాలు చెప్పిస్తూ ఇంత బాగా చూసుకుంటున్నారంటే చాలా సంతోషకరం. ఏ మనిషి అయినా సరే సుఖంగా ఉండగలరు. మనిషి సుఖంగా ఉండి జీవనం చేస్తేనే వాళ్ళ డబ్బులు బాగా సంపాదించుకోగలరు. వాళ్ళ డబ్బులు బాగా సంపాదించుకుంటేనే ఆ కుటుంబం సస్యశ్యామలంగా ఉంటాయి. ఇలాగా ప్రతి పౌరుడు చక్కగా ఉండాలి, ఆనందంగా ఉండాలి అనే ఉద్దేశంతో మన ప్రధాని మంత్రి గారు మోడీ గారు ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. అది ఈ కార్యక్రమం ప్రతి అంగన్వాడీ సెంటర్లో కానీ ప్రతి ఊర్లో కానీ ఏ రకంగా జరుగుతుంది, అది కరెక్ట్గా జరుగుతుందా లేదా అని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు సార్ వాళ్ళందరినీ కూడా ఈయన మన నియోజకవర్గానికి జిల్లా జనరల్ సెక్రటరీ వారు వచ్చి దీని అంతా కూడా పర్యవేక్షించారు వచ్చినారు. అంటే ఏ పిల్లల్ని శుభ్రం చేయాలనే విషయం కూడా నాకు చెప్తారు. దీన్ని ఖచ్చితంగా పాటించినట్లయితే ఏ పిల్లవాడు కూడా అనారోగ్యాన్ని గురవు. రోటరీ గోల్డెన్ జూబ్లీ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న రోటరీ వృద్ధాశ్రమానికి క్లబ్ కార్యదర్శి, ట్రస్ట్ హాస్పిటల్ ప్రముఖ వైద్యులు డాక్టర్ ప్రవీణ్ సానా 50,000 రూపాయల విరాళాన్ని వృద్ధాశ్రమ కమిటీ చైర్మన్ డాక్టర్ సతీష్ కు అందజేశారు. వృద్ధాశ్రమంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలతో పాటు వృద్ధులకు అవసరమైన పలు కార్యక్రమాలు విజయవంతంగా జరుగుతున్నాయని డాక్టర్ ప్రవీణ్ ప్రశంసించారు. ఈ సందర్భంగా రోటరీ వృద్ధాశ్రమంలో మరమ్మతు కార్యక్రమాలు దాదాపు పూర్తి చేయడంతో అక్కడ నివాసం ఉంటున్న వృద్ధులకు ఎంతో సదుపాయంగా ఉన్నాయని డాక్టర్ ప్రవీణ్ అన్నారు. వృద్ధాశ్రమ ఏర్పాటు ద్వారా వయసు మీరిన మహిళలకు రక్షణగా కుటుంబ వాతావరణం కల్పిస్తున్న సంస్థగా ప్రత్యేకంగా కొనియాడారు. వృద్ధాశ్రమ కమిటీ చైర్మన్ డాక్టర్ సతీష్ వైద్యులు అవడం వల్ల ఇన్మేట్స్ పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని డాక్టర్ ప్రవీణ్ అన్నారు. రోటరీ క్లబ్ కాకినాడ గోల్డెన్ జూబ్లీ కులం ఆధ్వర్యంలో ఈ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్టు నిర్వహించదలిచామని క్లబ్ కార్యదర్శి డాక్టర్ ప్రవీణ్ సానా చెప్పారు. రానున్న పాలకవర్గం సభ్యుల సహకారంతో నిర్వహించాలన్న ఆలోచనతో ఈ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించామని అన్నారు. కార్యక్రమంలో రోటరీ బ్లడ్ బ్యాంక్ కమిటీ కార్యదర్శి నల్లమిల్లి మాచారెడ్డి, తాళ్ళూరి శ్రీనివాసరాజు, భూ ఉపేంద్ర, లంకా సాయిబాబు, క్లబ్ కార్యదర్శి ఎలెక్ట్ వడ్డాది ఆదిత్య, బదిరెడ్డి వెంకన్న, క్లబ్ సర్పంచ్ సోనీ బుజ్జి, డాక్టర్ పరశురామ్తో పాటు పలువురు పాల్గొన్నారు. ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్కి చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అన్న ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ని మా రోటరీ క్లబ్ కాకినాడ గోల్డెన్ జూబ్లీ టేకప్ చేయబోతుందండి. ఈ ప్రాజెక్ట్
ఏం చేస్తామంటే స్కూల్స్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, హాస్పిటల్స్ ఇలాంటి పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ నుంచి కలెక్ట్ అయిన ఈ వేస్ట్ అంతా రెస్పాన్సిబుల్గా రీసైకిల్ చేయాలి అన్న ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ చేపడుతున్నామండి. మీ అందరి సహాయంతో ఈ ప్రాజెక్ట్ని సక్సెస్ఫుల్గా నిర్వహించడానికి దేవుడిని గట్టిగా ప్రార్థిస్తున్నాను. డ్రై వేస్ట్ కానివ్వండి, ఎలక్ట్రానిక్ వేస్ట్ కానివ్వండి, మనం ఇర్రెస్పాన్సిబుల్గా డిస్పోజ్ చేయడం వల్ల జనరల్ వేస్ట్తో కలిసిపోయి ఈ వేస్ట్ అంతా మనం రెగ్యులర్గా తగలబెట్టేయడం అంటూ జరిగితే ఇది ల్యాండ్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ అండ్ వాటర్ పొల్యూషన్ 3 కాజ్ చేస్తాయండి. సో అందుకని ఏ రకమైన వేస్ట్ని ఏ రకంగా సెగ్రిగేట్ చేసి దాన్ని మనం సక్సెస్ఫుల్గా, రెస్పాన్సిబుల్గా డిస్పోజ్ చేయగలిగితే మనం ఎన్వైరన్మెంట్ని పొల్యూట్ చేయకుండా మనందరం మన హెల్త్ని కాపాడుకున్నట్టు అవుతుంది. ఆ ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ టేకప్ చేస్తున్నాం. గృహిణిగా నారా భువనేశ్వరి మహిళా లోకానికి ఆదర్శంగా నిలిచారని నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మండపాక సుబ్బు అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి హెరిటేజ్ సంస్థ చైర్మన్ భువనేశ్వరి జన్మదిన వేడుకలు ఫౌండేషన్ కార్యాలయంలో సుబ్బు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తొలుత స్థానిక దేవాలయంలో పూజలు చేయించి అభిమానుల సమక్షంలో కేక్ కోసి మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ మండపాక సుబ్బు, జిల్లా అధ్యక్షులు బతుల సూర్యప్రసాద్, ప్రతిపాడు ఫౌండేషన్ అధ్యక్షులు అడబా జగదీష్ కుమార్, రూరల్ ఫౌండేషన్ అధ్యక్షులు మడబాక నాగబాబు, ఫౌండేషన్ రాష్ట్ర కార్యదర్శి తాత రమేష్ చౌదరి, కాలాడు వెంకటేష్ చేతుల మీదుగా పేద విద్యార్థులు అనాథ వ్యక్తికి ఆర్థిక సాయం అందజేశారు. అదేవిధంగా పేదలకు అల్పాహారం, భోజన వసతి కల్పించారు. 5 కేజీల రైస్ బస్తాలు, చీరలు, దుప్పట్లు పంపిణీ చేశారు. సుబ్బు మాట్లాడుతూ సీఎం చంద్రబాబు కష్ట సమయంలో ఉన్న సందర్భంలో భువనేశ్వరి అందించిన నైతిక స్థైర్యం కొనియాడదగినదని అన్నారు. పేదలకు సేవ చేయడానికి అధికారం, పదవులు అవసరం లేదని నిరూపించారని అన్నారు. ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో విజయలక్ష్మి, అన్నపూర్ణ, భవానీ, దుర్గాకుమారి, మండపాక వీర వెంకట సత్యనారాయణ, దొంతల పవన్ కుమార్, ఫౌండేషన్ సభ్యులు, టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. నారా భువనేశ్వర్ గారికి రాష్ట్ర కమిటీ తరపున, నా తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, మరి ఆనాడు నారా చంద్రబాబు నాయుడు గారు లేనిపోని కేసుల వల్ల రాజమండ్రిలో జైలు శిక్ష అనుభవిస్తుంటే మరి మా భువనేశ్వరమ్మ ఒక ఝాన్సీ రాణిలాగా బయటకు వచ్చి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు క్లీన్ సీట్గా రావాలని ఆవిడ చేసిన కృషి మేము మరవలేనిది. అదేవిధంగా ఒక పక్క హెరిటేజ్ సంస్థ ద్వారా, అదేవిధంగా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా కార్యక్రమాలు చేస్తూ, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారికి సతీమణిగా రాజకీయంలో అనేక సూచనలు ఇస్తూ మరి ఈనాడు చేస్తున్న సేవ మరువలేను. మరి ఆమె బాటలో చాలామంది స్త్రీలందరూ ప్రయాణించాలని ఆవిడ బాటలోనే నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి గారి పుట్టినరోజు సందర్భంగా కాకినాడ పెద్ద మార్కెట్లో గల మండపాక సుబ్బు గారి ఆధ్వర్యంలో అమ్మగారి పుట్టినరోజు వేడుకలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అందరికీ భోజనాలు, పిల్లలకి తనకు చేతనైన సహాయం, డబ్బులు అందరికీ అందజేయుచున్నారు. ఈ పుట్టినరోజు కలకాలం ఆవిడ చేసుకుంటూ ఉండి నిండు నూరేళ్ళు అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు కలిగి ఉండాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విభిన్న ప్రతిభావంతుల ప్రత్యేక గ్రీవెన్స్ లో విశేష స్పందన. దివ్యాంగుల నుంచి అర్జీలను స్వీకరించిన జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్. విద్యా, సాహిత్య, చరిత్ర రంగాలకు డాక్టర్ చిరంజీవిని కుమారి విశిష్ట సేవలు అందించారు. సంస్మరణ సభలో ఘన నివాళులర్పించిన నాయకులు, పూర్వ విద్యార్థులు. అన్నదాతలను ఆదుకునేందుకే అన్నదాత సుఖీభవ పథకం. కరపలో పథకం చెక్కులను రైతులకు అందించిన ప్రజాప్రతినిధులు. పిఠాపురం పట్టణంలో ఆక్రమణల తొలగింపుపై ప్రత్యేక దృష్టి. మున్సిపల్ కమిషనర్ రాజేశ్వరరావు వెల్లడి. ఇవి ఇప్పటివరకు వార్తల సమాహారం. నమస్కారం. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. సోరియాసిస్, బొల్లి, తెల్ల మచ్చలు, స్పాండలైటిస్, వెన్ను, తుంటి, కీళ్ల నొప్పులు, స్త్రీల వ్యాధులు, పురుషుల పైల్స్, మూల వ్యాధులు, రొంప, ఉబ్బసం మొదలైన వ్యాధులకు చికిత్స చేయబడును. జుట్టున్న అమ్మ
ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా అందంగా పెరుగును. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. ప్రతి శుక్ర శనివారములు కాకినాడలో 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక లచ్చిరాజు వారి వీధిలో మేడలో ఫస్ట్ ఫ్లోర్. సెల్ 9849603366.